సరే, ఆదికాండము 1వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము ఆయెను అని రాయబడి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ ఈ జలాల గొడవ ఏమిటి అంటే, జలాలు ఉన్నాయట భూమి మీద, మొత్తం జలములే ఉన్నాయట. దేవుడు ఏం చేస్తున్నాడు? జలాలనే ఆ జలం ఈ జలం కలిసి ఉన్నాయట. ఆ జలము ఈ జలం అంత ఒక జలం కాదా? ఇది ఒక జలం కాదా? లాలాజలం తెలుసా మీకు? లాలాజలం అంటే ఉమ్ము నోట్లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఏదన్నా మంచి పదార్థం చూసినప్పుడు ఊరుతూ ఉంటుంది అనమాట. లాలాజలం, ఉమ్ము, అది కూడా జలమేనా? అది తాగే జలమా? ఊసే జలం. అది ఉమ్మే జలం. మీ నోట్లో ఊరినా కానీ మీరు మింగరు, ఊసేస్తారు దాన్ని. ఊరినా కానీ దాన్ని మింగరు, ఊస్తారు. అది ఊసే జలం. ఇంకోటి తాగే జలం, ఇంకొకటి వాడే జలం, ఇంకొకటి పారబోసే జలం. జలం అంటే ఏంటి? నీళ్లు కదా. బట్టలు ఉతుతారు కదా మీరు, నీళ్ళు. ఆ నీళ్లు వాడతారా? పారబోస్తారు. అవి నీళ్ళేనా? ఓకే. తాగుతారు కదా, అవి పారబోస్తారా? అవి వాడతారు. అవి నీళ్ళేనా? మరి కాలువల్లో పోతూ ఉంటాయి కదా, అవి ఏంటవి? మురికి నీరు కదా, వర్షం పడ్డప్పుడు బురద, అది నీరేనా? అది కూడా నీరే కదా. అంటే నీరులో తేడా ఉందా లేదా? నీటిలో తేడా ఉన్నది. జలములలో రకాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు సృష్టిని చేసినప్పుడట జలాలు రెండు మిక్స్ అయి ఉన్నట్టు, 2 జలాలు మిక్స్ అయి ఉన్నాయట. 2 జలములు మిక్స్ అయి ఉన్నాయి. అవి ఏం జలాలంటే పైన జలాలు, క్రింది జలాలు. పై నీరు, క్రింది నీరు 2. అంటే పైన ఉండాల్సినటువంటి నీరు, కింద ఉండాల్సిన 2 నీరు ఏమైపోయాయి? కలిసిపోయి ఉన్నాయి. ఒకే దగ్గర ఉన్నాయి, కలిసిపోయి ఉన్నాయి. అందువల్ల దేవుడు ఏం చేశాడంటే లాభం లేదని చెప్పేసి దాన్ని విడగొట్టాడు. మీకు జలములు అంటే బైబిల్ ఎప్పుడు కూడా మనుష్యులను సూచిస్తుంది. మీరు బైబిల్ ఎప్పుడు చదివినా అక్కడ జలాల గురించి మాట్లాడితే తప్పనిసరిగా మనం అర్థం చేసుకుంటే అక్కడ మనుష్యులు, జలములు ఘోషించుచున్నవి, యెహోవా జలములు ఘోషించుచున్నవి. జలములు ఘోషించడం అరుతున్నాయి, కేకలేస్తున్నాయి. సముద్రం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ సముద్రం ఎప్పుడు కూడా ప్రజలను సూచింది, ప్రజలను సూచిస్తూ ఉంది. బైబిల్లో సముద్రం గురించి ఎక్కువగా మనుషుల గురించి సముద్రాన్ని ఉపమానంగా వాడారు, ఉదాహరణగా చూపించారు. కనుక మనం బైబిల్లో సముద్రాన్ని చదువుతున్నప్పుడు ఏమండి, మనం నీరు జలాలు అన్నామంటే అది అక్షరార్థంగా చాలా సందర్భాల్లో ఆ జలానికే కాదు కానీ అది మనుష్యులను సూచించే సందర్భము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఒక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను. ఆ వేశ్య కూర్చున్న చోట, ఎక్కడ కూర్చుంది ఆ వేశ్య? ఆగు ఒక నిమిషం. ఆ వేశ్య ఎక్కడ కూర్చుంది? నేను ప్రశ్న అడుగుతున్నాను, ఇటు చూడాలి, మీరు నన్ను చూడాలి. ప్రశ్న అడిగేటప్పుడు నన్ను చూడండి. मेरा मुंह देखो, मेरा बात सुनो, बाद में तुम्हारा काम करो, ठीक है? ఎక్కడ కూర్చుందట ఆ వేశ్య? చదివి చెప్పొద్దు, ఇందాక ఆడ చదివేశాం ఫస్ట్ వచనంలో.
ఎక్కడ కూర్చుంది? అందుకే మరి మన బుర్ర ఎక్కడ లేదు, మంది ఎక్కడ పెట్టేశారు మీరు. దీనివల్ల పెట్టి తలవేసి వచ్చినట్టున్నారు. వచ్చేటప్పుడు అందరూ మహాజలముల మీద కూర్చుంది అని రాయబడింది. మొదటి వచనంలోనే 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలో అది ఎక్కడ కూర్చుందట? ఆ మహావేశి ఎక్కడ కూర్చుంది? మహాజలముల మీద కూర్చుంది, విస్తార జలముల మీద కూర్చుంది. ఇప్పుడు ఆ విస్తార జలాలు అంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ 15వ వచనము. ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు జనములను సూచించుచున్నాయి. ప్రైజ్ ది లార్డ్. నీవు చూచినటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో, మహావేశ్య కూర్చున్నటువంటి ఆ జలాలు ఏవైతే ఉన్నాయో అవి జనాలను సూచిస్తున్నాయి. జలములు కాస్త ఏం సూచిస్తున్నాయట? జనములను సూచిస్తున్నాయి, ప్రజలను సూచిస్తున్నాయి, మనుష్యులను సూచిస్తున్నాయి. భూమి మీద ఉన్నటువంటి మనుష్యులను అవి సూచిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ చెయ్యి పక్కకు పెట్టుకోక, చెయ్యిని పక్కకు జరుపుకో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే ఇప్పుడు జలములంటే మీకు ఏమర్థమైంది? మనుష్యులు. అవునా? చాలా తెలివిగా ఉన్నారు, చాలా స్పీడ్గా స్పందిస్తున్నారు మీరు. మీ మనసులంతా ఏడే ఉన్నాయి అనుకుంటున్నాను నేను. వన్స్ వాక్యం ప్రారంభమైన తర్వాత, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇంక మనకి ఎక్కడ పెట్టకూడదు బుర్ర. జరిగే దాని మీదే పెట్టాల మనసంతా. కాన్సన్ట్రేషన్ అంతా దేవుని సన్నిధిలో ఉన్నాం, దాని మీదే ఉండాలి మనసంతా. ఇంకా దేని మీద ఉండకూడదు. అడిగిన వెంటనే టకటక ఆన్సర్లు ఇచ్చేయాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇప్పుడు జలములంటే ఏమిటి? మనుష్యులు కదా, మనుషులనే కదా సూచిస్తూ ఉన్నాయి. జలాలలో రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. జలాలలో రకాలు ఉన్నాయి. తాగే జలం ఉంది, పారబోసే జలం ఉంది, వాడుకునే జలం ఉంది, పారే జలం ఉంది. ఏమంటే నోట్లో ఊరే జలము కూడా ఉంది. అన్ని రకరకాల జలాలు ఉన్నాయి. అవి అన్నీ ఒకచోట కలిసే అనుకోండి, మనం భూమి మీద ఉండం. ఎక్కడ ఉంటాం? ప్రభువుని నమ్మితే పరలోకంలో, నమ్మకపోతే పాతాళంలో ఉంటాం. అలాంటి నీళ్లు తాగి చాలామంది కలుషితమైన నీరు తాగి అనేక మంది జబ్బుల పాలవుతున్నారు. కలుషితమైన మనం తినే తిండి సరిగా లేకపోతే, మనం త్రాగే నీరు మంచిది కాకపోతే తప్పనిసరిగా మనకి జబ్బులు భయంకరంగా వస్తాయి. ఈ రెండు ఎప్పుడు కూడా మనకి దేవుడిచ్చిన వరాలు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అంటాడు సమరయ స్త్రీతో, దేవుని వరమును నీకు, దేవుని వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. జలమును ఏం చేశాడు? వరముగా ఇచ్చాడు నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పైన జలాలు ఉన్నాయి, కింది జలాలు కూడా ఉన్నాయి. పైన ఉండాల్సిన జలాలు కొన్ని ఉన్నాయి, కింద ఉండాల్సిన జలాలు కొన్ని ఉన్నాయి. భూమి మీద ఉండాల్సినటువంటి జలములు వేరు, ఆకాశములో ఉండాల్సిన జలములు వేరు. అదేంటి? ఆకాశంలో జలాలు ఉన్నాయా? ఎస్, ఆకాశములో జలములు ఉన్నాయి. దేవుని సింహాసనం కింద, దేవుని దగ్గర, దేవుని క్రింద, మన పైన, మన కడబడని విధముగా దేవుని జలములు ఆయన బంధించి ఉంచాడు. అవి మనకు కనబడవు, దాన్ని ఎవడో కనిపెట్టలేడు. నో మ్యాన్ కెన్ ఫైండ్ అవుట్ ద వాటర్ అబౌవ్ ద స్కై. పైన ఉన్నటువంటి వాటర్ని ఎవడో కనిపెట్టలేడు. ఇంకో మాట చెప్పాలంటే మేఘాలలో అవన్నీ కూడా దాచబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోవహు ఓడ సమయంలో ఏం చేశాడంటే దేవుడు, నోవహు ఓడ సమయంలో, జల ప్రళయ సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఆకాశపు తూములను విప్పాడట. తూములు ఆకాశపు తూములను విప్పితే విస్తారమైన జలాలు పడ్డాయట. అది భూమి మీద జల ప్రళయంగా మారిపోయింది. ఈ జలాలు అక్కడ ఉపయోగపడతాయి. పైన కూడా జలాలు ఉన్నాయి, అవి కింది జలాలతో సంబంధము లేనివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవి పైన ఉండవలసినటువంటి జలములు, కింద ఉండవలసినటువంటి జలములు వేరు. కింద ఉన్న జలాలు ఏమిటయ్యా అంటే సముద్రాలు.
సముద్రపు నీరు క్రింద ఉన్న జలము, పైన ఉన్న జలము వేరే, అది ప్రత్యేకమైనది. ఈ జలము ఆ జలము సెపరేట్, ఈ నీరు ఆ నీరు సెపరేట్. దేవుడు ఏం చేశాడంటే కలిసి ఒక చోట ఉన్నటువంటి ఆ నీటిని, పై జలాన్ని కింది జలాన్ని, పై నీటిని కింది నీటిని వెడగొట్టాడు, వేరుపరిచాడు. మొదటి దినమును చీకటిని, రాత్రిని, వెలుగును చీకటిని వేరు చేశాడు. అవునా? దేవుడు ఏం చేస్తున్నాడు? వేరు చేస్తున్నాడు. కింద మనం రెండో రోజు చూస్తే పై జలాన్ని కింది జలాన్ని వేరు చేశాడు. మొదటి రోజేమో చీకటిని వెలుగును వేరు చేశాడు, రెండో రోజేమో జలాలను వేరు చేశాడు. అది పై జలము, ఇది క్రింది జలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పై జలము జలం అంటే దేనికి చెప్పాను గుర్తు? మనుషులు. అంటే మనుషులు రెండు రకాలు, పైకి సంబంధించిన వాళ్ళు, కిందికి సంబంధించిన వాళ్ళు, పరలోకానికి సంబంధించిన వాళ్ళు, భూలోకానికి సంబంధించిన వారు. దేవునికి స్తోత్రం. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? కలిసి ఉంటారు. మనుషులు రెండు రకాలు, దేవునికి సంబంధించిన వారు, దేవునికి సంబంధం లేనివారు. పరలోకం కొరకు బ్రతికేవారు, భూలోకం కొరకు బ్రతికేవారు. దేవుని కొరకు బ్రతికేవారు, తమ కొరకే బ్రతికేవారు. మనుషులు రెండు రకాలు. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే ఏంటి తెలిసి? సింపుల్గా తన కోసం బ్రతికిన వాడు అది తప్పని తెలుసుకొని తనను సృష్టించిన దేవుడి కొరకు బ్రతకడమే మారు మనసు అంటే. మారు మనసు అంటే ఒక్క మాటలో చెప్తున్నాను, సింపుల్ నిర్వచనం. ఇంతవరకు ఇంతకాలము తన కొరకు తన కోసమే బ్రతికినటువంటి మనిషి అది తప్పని తెలుసుకొని తన పాపములు గ్రహించి దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకోవడమే మారు మనసు. ఒకప్పుడు నేను నా కొరకు బ్రతికాను, నా ఇష్టం కొరకు బ్రతికాను, నా సంతోషం కొరకు బ్రతికాను, నా మనసులో ఉన్నదంతా నేను. ఇప్పుడు అలా కాదు. నా ప్రభువు నన్ను దర్శించిన తర్వాత ఇప్పుడు నేనంటూ నాలో లేను, నాదంటూ ఏది కాదు. ఇప్పుడు నా మనసు నింట నా ప్రభువు నా దేవుడు. ఇదే మారు మనసు అంటే. నువ్వు నిజంగా మారు మనసు పొందితే దేవుడి కోసమే బ్రతుకుతావు. నువ్వు నిజంగా మారు మనసు పొందితే దేవుడి కోసమే ఆలోచిస్తావు. నువ్వు నిజంగా మారు మనసు పొందితే నీ మనసులో అంతా దేవుడే ఉంటాడు. నిన్ను దేవుడిని అసలు ఏది వేరు చేయలేరు, విడదీయలేరు. అంతే. నువ్వు దేవుడు పాలు నీళ్ళలాగా మిక్స్ అయిపోయి ఉంటారు. మనం నీళ్ళైతే దేవుడు పాలు. దాన్ని విడగొట్టడం సాధ్యము కాదు. మారు మనసు పొందిన ఏ వ్యక్తి అయినా సరే దేవుడితోనే బ్రతుకుతాడు, దేవుడి కోసమే బ్రతుకుతాడు, దేవుడితో కలిసి జీవిస్తాడు. ఇక వాడి జీవితంలో మాట మాట్లాడితే దేవుడు, నోరు తెరిస్తే దేవుడు, పొద్దున్న లేస్తే దేవుడు, రాత్రి పడుకుంటే దేవుడు, తింటే దేవుడు, తినకపోయినా దేవుడే. అదే వాడి బ్రతుకంతా, వాడి ఆలోచన అంతా, వాడి తలంపులంతా కూడా ఇక దేవుడి మీదనే ఉంటాయి. ఒకప్పుడు అసలు వాడి జీవితంలో దేవుడు అనే మాట లేదు. వెళ్తారు, గుడికి వెళ్తారు, ఏదో ఒక ముక్కు మొక్కేస్తారు, ఒక సూపు చూసేస్తారు, ఒక కానుకేసేస్తారు, వస్తారు. అట్లా కాదు. అసలు అది వేస్ట్, అది లెక్కలోకే లేదు. ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటాడు, మారు మనసు పొందుతాడు, అప్పుడు వాడి మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే, నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు వాడి జీవితంలో వాడి మనస్సు, వాడి ఆలోచన, వాడి తలంపులు, వాడి ప్రవర్తన, వాడి ఉద్దేశాలు, వాడి నిర్ణయాలు అన్ని దేవుడితోనే ముడిపడి ఉంటాయి. అన్నింట్లో వాడు దేవుడికే స్థానం ఇస్తాడు. అన్ని దేవుడికే. అయ్యా మొత్తం నీదే ప్రభు, నాదంటూ ఏమీ లేదయ్యా, నా బ్రతుకు, నా జీవితం అంతా నీ కృపయ్యా, ఇంతకాలం నా కోసం బ్రతికాను, ఇక నుంచి నీ కోసమే బ్రతుకుతాను ప్రభువా అని వాడు తీర్మానం చేసుకుని దేవుడికే సమర్పించుకుంటాడు. ఇక వాడి అంటూ సొంతం ఏమీ ఉండవు. ఇంతవరకు వాడి ఉద్దేశాలు నెరవేర్చుకున్నవాడు ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఇక ఉద్దేశాలన్నీ దేవుడియే, నిర్ణయాలన్నీ దేవుడియే, ఆలోచనలన్నీ దేవుడియే. తుది నిర్ణయం దేవుడిదే. తుది నిర్ణయం కొడుకుది కాదు,
తుది నిర్ణయం కూతురుది కాదు, తుది నిర్ణయం తల్లిది కాదు, తుది నిర్ణయం తండ్రిది కాదు, తుది నిర్ణయము తనది కాదు, తన రక్షకుడిని అయినటువంటి దేవుడిదే తుది నిర్ణయం. అప్పుడు వాడు అన్నింటిలో అంతకుముందు అందరిలో తప్పులు చూస్తాడు, లోపాలు ఎదుగుతాడు, పాపాలు ఎదుగుతాడు, దోషాలు ఎదుగుతాడు, అన్నీ చూస్తాడు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుడికి జీవితాన్ని అప్పగించిన తర్వాత అన్నింటిలో దేవుడిని చూస్తాడు, అందరిలో దేవుడిని చూస్తాడు. వీచే గాలులలో ప్రతిరూపము నీవే, నీవే నా మంచి యేసయ్యా, ప్రవహించే సెలవేరై రావా నీవు, నదిలా నన్ను తాకు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎటు చూసినా నీవే, జగమంతా వ్యాపించవే, నీ ప్రేమ పరిమళమే వెలిగించెను నా జీవితమే. అది నేను ఊరికే రాయలా ఆ మాట, లేఖనం చెప్తుంది దేవుడు జగమంతా వ్యాపించి ఉన్నాడని. నేను చూశాను, నా దేవుడు జగమంతా వ్యాపించి ఉండడం నేను చూశాను. అందుకని నేను ఆ మాట రాశాను. రక్షించబడిన వాడు ప్రతి దాంట్లో దేవుడిని చూస్తాడు, ప్రతి ఒక్కరిలో దేవుడిని చూస్తాడు. అందుకే ఆ కుక్కను కూడా, ఆ తన దగ్గర పెంచుకునే గాడిద పిల్లను కూడా, ఆ పశువును కూడా వాడు చాలా దయతో చూస్తాడు. నీతిమంతుడి ప్రాణమట పశువులను దయతో చూస్తాడట వాడు. అంతకుముందు గొడ్డును బాతాడు వాడు ప్రభు నమ్మక ముందు. ఆ గేదె పాలు ఇవ్వలేదని, లేకపోతే మాట ఇవ్వలేదని గొడ్డును అస్సలు కుక్కను బాదినట్టు చంపేసినట్టుగా బాతాడు దాన్ని. వాడు మారు పుంజుకున్న తర్వాత దాని మీద ప్రేమ కలిగిద్ది. వాడు ఎంత మృదువుగా దాంతో వ్యవహరిస్తాడో. అది మారు మనసు అంటే, అది రక్షణ అంటే. దేవుని అనే ప్రజలు రెండు రకాలు. ఒకళ్ళు తమ కోసం బతికేవాళ్ళు, రెండవది తమ రక్షకుడైన సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుని కొరకు బ్రతికేవాడు. మనుషులు రెండు రకాలు. అక్కడ భూమి మీద భూలోకములో తమ కొరకే జీవించేవారు, రెండవది ప్రభు కొరకు పరలోకం కొరకు బ్రతికేవాడు. ఆ ఇద్దరు ప్రజలు కూడా ఏం చేస్తారు? కలిసే ఉంటారు. ప్రభు ఏం చేస్తాడంటే వచ్చి ఎడగొట్టేస్తాడు. ఉదే నువ్వు అక్కడ ఉండాల్సిన వాడివి కాదురా, నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ఎన్నుకున్నాను, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా సొత్తువి, నువ్వు అందులో ఉండవలసిన వ్యక్తివి కాదు అని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సెపరేట్ చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. లోకాసు వార్త 10వ సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనము. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితునని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానాన్ని పంపుటకు నేను రాలేదు. ఇది పెద్ద క్వశ్చన్. చాలు, తర్వాత చూద్దాం మిగిలింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ పట్టుకొని కొంతమంది మతోన్మాదులు, కొంతమంది ప్రభువుని వ్యతిరేకించే, చూసావా యేసుక్రీస్తు ప్రభు సమాధానం కలగడానికి రాలేదట, ఖడ్గాన్ని కత్తులు చేయడానికి వచ్చాడట, అగ్ని వేయడానికి వచ్చాడట, సమాధానం లేకుండా చేయడానికి వచ్చాడట. అలాంటి దేవుడిని ఎందుకు నమ్ముకుంటారా మీరు? ఆయన చెప్పి ఆడంటాడు. ఆడికి పైన అక్షరమే తెలుసు. వాడికి దేవుని ఆత్మ సంగతులు, దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే అర్థమవుతాయి. నీలాంటి వాడికి ఏమర్థం అవుతారా నాయన? నువ్వు బైబిల్ పడేసుకుంటే సరిపోయింది ఏంటి? ఇది అన్ని పుస్తకాలు లాంటి పుస్తకం కాదురా బైబిల్. నువ్వు ప్రకృతి సంబంధి అయిన మనిషికి దేవుని ఆత్మ విషయములో అర్థము కావు. దేవుని ఆత్మ విషయాలు నీకు అర్థం కావాలంటే, వాక్యము నీకు అర్థం కావాలంటే, దేవుడి మనసు నీకు అర్థం కావాలంటే నీకు కూడా ఏముండాలా? దేవుని ఆత్మ ఉండాలి రా బాయ్. దేవుని ఆత్మ ఉండాలా? ఏదో నువ్వు బైబిల్ వేసుకొని ఓ తరగతులు పెట్టి చెప్పేది సరిపోతుంది అనుకుంటున్నావు ఏంటి? యేసుక్రీస్తు ప్రభు నిజంగానే ఆయన మాట చెప్పాడంటే సమాధానం కలగజేయడానికి రాలేదా?
సమాధానం కలగజేయడానికి రాలేదా ఆయన? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని మీ జీవితాల్లో మీ మనసులో సమాధానం లేదా? నెమ్మది లేదా? నేను ఎంతో సమాధానాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు 16 సంవత్సరాల క్రితము 13 సంవత్సరాల క్రితము నా జీవితంలో సమాధానం లేదు, నా బ్రతుకులో నెమ్మది లేదు, సంతోషం లేదు. ఆ తర్వాత యేసు ప్రభువుని దర్శించిన తర్వాత నా జీవితానికి గొప్ప నెమ్మది వచ్చింది, సమాధానం వచ్చింది. ఇప్పటికి నేను దాన్ని అనుభవిస్తున్నాను నా హృదయంలో. అందుకని నా ముందు ఎలాంటి పరిస్థితులు జరిగినా జంకకుండా తొనకుండా ఉండేటటువంటి కృప ఈరోజు నేను అనుభవిస్తున్నాను. సమాధానము కలగజేయడానికే వచ్చాడు. ఆయన ద్వారా దేశాలకు సమాధానం కలుగుతుంది, ఆయన ద్వారా రాష్ట్రాలకు సమాధానం కలుగుతుంది, ఆయన ద్వారా కుటుంబాలకు సమాధానం కలుగుతుంది, ఆయన ద్వారా గృహాలకు సమాధానం కలుగుతుంది, ఆయన ద్వారా వ్యక్తులకు, వారి జీవితాలకు, హృదయాలకు సమాధానం కలుగుతుంది, ఆయన ద్వారా జాతులకు సమాధానము కలుగుతుంది. ఆయన సమాధానకర్త. ఎవరో? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయనకు పెట్టినటువంటి 5 పేర్లలో భూమి మీద రావడానికి 700 సంవత్సరాలకు పూర్వమే ఆయనకు 5 పేర్లు పెట్టారు. అది ఏంటయ్యా అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానానికి కర్త ఆయనే, సమాధానానికి అధిపతి ఆయనే. నువ్వు ఆయన నమ్ముకుంటే తప్ప నీ జీవితానికి సమాధానం రాదు, నీ బ్రతుక్కి సమాధానం రాదు, నీ కుటుంబానికి సమాధానం రాదు, శాంతి రాదు, నెమ్మది రాదు. నువ్వు దానికోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నీ పేరు శాంతి అయినా లేకపోతే ప్రశాంతి అయినా, నీ ఇంటికి శాంతి నిలయం అని నువ్వు పేరు పెట్టుకున్నా సరే, యేసు ప్రభువు నీ గుండెలో లేకపోతే, నీ గృహములో లేకపోతే, నీ జీవితానికి కానీ నీ గృహానికి కానీ సమాధానము రాదు. ఎందుకంటే ఆయనే సమాధానకర్త, సమాధానానికి ఆయనే అధిపతి. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు ఎందుకు ఎలా చెప్తున్నాడు? మరి ఇక్కడ నేను భూమి మీద సమాధానం కలుగజేయడానికి రాలేదు కానీ అగ్ని వేయడానికి వచ్చాను, ఖడ్గమునే పంపవచ్చితిని కానీ సమాధానం కలుగు చేయడానికి నేను రాలేదన్నాడు. అంటే ఏంటి మరి అతని అర్థం? అని దేని గురించి మాట్లాడుతున్నాడంటే, బైబిల్లో ఆన్సర్ ఎక్కడైతే క్వశ్చన్ వేసిందో ఆ క్వశ్చన్ దగ్గర ఆన్సర్ ఖచ్చితంగా కిందో పైనో తప్పనిసరిగా ఉంటుంది. అక్కడే ఉంటుంది, మనం వెతికి దొరికింది. కిందకు చదవండి. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో చెప్తున్నాడు. ఎట్లాగా ఆయన సమాధానం కలగజేయకుండా ఖడ్గం వేసాడు, అగ్ని వేసాడు అని అంటున్నాడు. కింద చెప్తున్నాడు, ఒక మనుషునికి, ఒక కొడుక్కి తండ్రికి ఏం చేస్తాడట? విరోధం పెడతాడట. అమ్మో, కొడుకు తల్లి కూతురు కూడా కయ్యం పెట్టేస్తాడట. కోడలకి అత్తకి విరోధం పెడుతున్నాడు. అది చూసారా ఏమంటున్నాడు ఆయన? తండ్రి కొడుక్కి విరోధం పెట్టడానికి నేను వచ్చాను, తల్లి కూతుళ్ళకి విరోధం పెట్టడానికి వచ్చాను, అత్త కోడళ్ళకి విరోధం పెట్టడానికి వచ్చాను. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత, ఒక్క నిమిషం, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత జరుగుతుంది ఏంటండి? అత్త యేసుప్రభు నమ్ముకుంటుంది, కోడలు నమ్ముకోవట్లా. ఇప్పుడు ఏమైపోతుంది? వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చేస్తుంది. అత్తగారి ఆలోచనలు వేరున్నాయి, కోడలి ఆలోచనలు వేరున్నాయి. అత్తగారి ప్రవర్తన వేరుంది, కోడలి ప్రవర్తన వేరుంది. అందుకనే కోడలి మనసు అత్తగారి నచ్చట్లేదు, అత్త మనసు కోడలకి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది? గొడవ వచ్చేస్తుంది. అది చెప్తున్నాడు యేసుప్రభు. అంతేగాని స్వతహాగా వచ్చి మీ ఇద్దరు దెబ్బలాడేసుకోండి అని చెప్పి కోడల గురించి అత్తకి నెగిటివ్గా చెప్పట్లేదు, అత్త గురించి కోడలకి నెగిటివ్గా, ఇద్దరికి ఒకరి మీద ఒకరు విరోధం పెట్టి కయం ఇలా కాదా అని చెప్తుంది. నన్ను నమ్ముకోవడం ద్వారా అత్త నమ్ముకుంటే కోడలు శత్రువు అయిపోతుంది, తండ్రి నమ్ముకుంటే కొడుకు శత్రువు అయిపోతాడు, కొడుకు నమ్ముకుంటే తండ్రి శత్రువు అయిపోతాడు, తల్లి నమ్ముకుంటే కూతురు శత్రువు అయిపోద్ది, కూతురు నమ్ముకుంటే తల్లి శత్రువు అయిపోద్ది అని చెప్తున్నాడు. మీరు నన్ను నమ్ముకోవడం ద్వారా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకోరు అని చెప్తున్నాడు. మీరు నన్ను నమ్ముకోవడం ద్వారా, మీరు నా దగ్గరకు రావడం ద్వారా, నా యందు మీరు విశ్వాసం ఉంచడం ద్వారా మీ కుటుంబ సభ్యులే వాళ్ళు అంగీకరించరు, ఒప్పుకోరని చెప్తున్నాడు. అది మ్యాటర్. సాధు సుందర్ సింగ్ గారు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన
యేసు ప్రభు నమ్ముకున్నందుకు సొంత తండ్రి విషం పెట్టి చంపే ప్రయత్నం చేశాడు ఆయనకి భోజనంలో. ఆ విషం తిన్నా కానీ, ఆ అన్నం తిన్నా కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన్ని అందులో నుంచి తప్పించాడు, కాపాడాడు. గొప్ప సేవకుడయ్యాడు సాధు సుందర్ సింగ్ గారు. భక్త సింగ్ గారు అని ఓ మంచి పంజాబ్ సిక్కు యవనస్తుడు మరి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆస్తిలో చిల్లు గవ్వివ్వను అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు తల్లిదండ్రులు. భార్య దూరం అయిపోయింది, భార్య రాలేదు భర్త దగ్గరికి. ఆయన చివరి దినాల వరకు కూడా భార్య ఆయన దగ్గరికి రాలేదు. పురుషోత్తమ చౌదరి గారని ఒక అగ్రకులానికి చెందినటువంటి ఒక ఆయన ఒరిస్సా బోర్డర్లో, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉండేవాడు. బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి ఆయన, పూజారి ఆయన. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు సొంత భార్య ఆయన్ని వదిలిపెట్టింది. ఒకరోజు ఆకలి అన్నం పెట్టమంటే ఆ అన్నాన్ని తీసుకొచ్చి ఆ పేడ మీద, ఆవు పేడ మీద వేసింది. ఈరోజు కుటుంబాల్లో ఏం జరుగుతున్నాయి అంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే సొంత కుటుంబ సభ్యులే ద్వేషిస్తున్నారు, సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు. తల్లి నమ్ముకుంటే పిల్లలు ఒప్పుకోవట్లేదు, ఇష్టపడడం లేదు. పిల్లలు నమ్ముకుంటే తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, అత్త నమ్ముకుంటే కోడలు ఒప్పుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే చెప్తున్నాడు, మీరు నన్ను నమ్ముకోవడం ద్వారా మీ వారికి మీరు విరోధులు అవుతున్నారు, మీ వారికి మీరు శత్రువులు. ముందే చెప్తున్నాడు దేవుడు యేసుప్రభు అని, ముందే చెప్తున్నాడు. ఏదైనా ముందే చెప్పాడు ఆయన. అన్నిటినీ ఆలోచించుకొని మనం ఇందులోకి వస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ఒకని మనుష్యుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఏమండి, చూసారా యేసుప్రభు ఏమంటున్నాడు? తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు ఎవడో నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే ఇది ఎలాగుంటుందంటే, అక్షరార్థంగా ఎలా అంటే, యేసుప్రభు ఏంటి, ఆయన ఎవరిని ప్రేమించిన ఒప్పుకోవడం ఏంటి? కొంతమంది ఇది వేసే ప్రశ్నలు ఏంటి, ఈ దేవుడు శాడిస్ట్ ఏటరా, మీ దేవుడు సైకో ఏటరా అని అంటాడు వీడు. మా దేవుడు కాదురా, నువ్వు సైకోవి, నువ్వు శాడిస్ట్వి. నా దేవుడు శాడిస్ట్ ఏటరా, శాడిస్ట్ మొహం వేసుకొని. నా దేవుడు అత్యున్నతుడు, నీ బుర్రకు అందదురా ఆయన అందడురా నీకు. అంటే యేసుప్రభు ఏంటి, తనకంటే ఎవరిని ఎక్కువ ప్రేమించిన ఒప్పుకోడా? ఆయన ఏంటి స్వార్థం ఆయనది, అసూయ, లేకపోతే మంచి బుద్ధి మంచి మనసు కదా అని అడుగుతున్నారు. అది అర్థం కాక నేను చెప్పాను కదా, దేవుని ఆత్మ విషయాలు ప్రకృతి సంబంధించిన మనుషుడికి అర్థము కావు. అవి వెర్రితనంగా పిచ్చితనంగా ఉంటాయి అవి. అందుకనే చాలామంది భక్తిని, యేసుప్రభు నమ్ముకోవడాన్ని పిచ్చితనంగా భావిస్తారు, మనల్ని పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇందులో లేరు కదా, ఈ మాధుర్యం వాళ్ళకేం తెలిసిద్ది? వాళ్ళు బయట ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి సంగతి తెలియదు. ఇందులో ఉన్న మాధుర్యం, గొప్పతనం వాళ్ళకి అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు చెప్పాడు మరి ఆ యేసుప్రభు ఆ మాట అంటే, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయన ఏం చేసాడు తెలుసా? ఒక్కడే ఉన్న ఆయన నీ కోసము తన ప్రాణాన్ని కూడా పెట్టేశాడు. అవునా? మీరు ఎవరికి ఎక్కువగా చేస్తారో వారి దగ్గర నుంచి ఎక్కువగా ఆశిస్తారా, ఆశించరా? అవునా కదా? దేవుడు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు కదా, దేవుడు నీ కోసం తనకున్నదంతా వదులుకున్నాడు కదా. నీ పాపాన్ని, పరిశుద్ధుడైన దేవుడు నీ పాపాన్ని తన మీద వేసుకొని నీకు బదులుగా సిలువలో చనిపోయాడు అని పాట పాడాడు ఆయన, శ్రీనివాస్ గారు. ఏంది, మొహం మీద ఉమ్మేశారు, వెనక నుంచి తన్నారు, ముందు నుంచి నవ్వారు, గడ్డం పెట్టి లాగారు, కొరడాలతో కొట్టారు, దిగంబరిగా చేసి బట్టలు లేకుండా చేసి ఊరేగించారు. ఇంత అవమానం ఎవడండి భరించేది ప్రపంచంలో? నాకు చూపించండి. ఇంత అవమానం ఎవడు భరిస్తాడు? ఇంత అవమానం ఎవడండి భరించేది? ఆయన దేవుడు కాబట్టి భరించాడు. నా కోసం మీరు ముఖం మీద ఉమ్మేయించుకుంటారా? అది సాధ్యమేనా? అంతమంది ముందు ఉమ్మేస్తే ఎలా ఉంటుందండి మనకి?
ఒక మాట అంటేనే తట్టుకోలేము కదా. నీకు 10 మంది ముందు ఒక మాట అంటే నువ్వు ఓర్చుకోలేవు, తట్టుకోలేవు, గద్దిస్తూ తట్టుకోలేవు, హెచ్చరిస్తూ తట్టుకోలేవు, తిడుతూ తట్టుకోలేవు. అలాంటిది మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తే మానవులమైన మనమే తట్టుకోలేనప్పుడు మనకంటే 1,000,000 రెట్లు ఎక్కువైనటువంటి, ఏమంటే అసలు సరిపోల్చలేనటువంటి మహిమ కలిగినటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుడు దాన్ని ఎలా భరించగలడు? అన్నిటినీ వదులుకొని మన కోసం వచ్చి మన నిమిత్తం అనుభవించాడు అవమానం. అందుకని ఆయన మన దగ్గర నుంచి మంచిది కోరుకున్నాడు. నేను మీకు శ్రేష్టమైన ప్రేమనిచ్చాను, నాకున్నదంతా మీకు ఇచ్చాను, అందుకని మీరు నన్ను ఎక్కువగా ప్రేమించారు. ప్రేమ ఆశిస్తుంది, ప్రేమ కోరుకుంటుంది. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అద్వితీయమైన ప్రేమని మనకు చూపించినప్పుడు మనం కూడా ఆయనకు అద్వితీయమైనటువంటి ప్రేమని చూపించాలి. ఇక రెండవది, ఎందుకు ఆ మాట అన్నాడంటే, యేసు ప్రభు నువ్వంటే నువ్వంటే ఏదో ఇది కాదైతే ఆయనకు అసూయ కాదు. అక్కడ అర్థం ఏంటంటే నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దని దాని అర్థం ఏంటంటే, నాకంటే కనుక నువ్వు నీ భర్తను ఎక్కువగా ప్రేమిస్తే నా మాట కంటే అతని మాటే వింటావు. నాకంటే భార్యను ఎక్కువగా ప్రేమిస్తే అప్పుడు నా మాట పక్కన పెడతావు, వాక్యాన్ని పక్కన పెడతావు, అతను చెప్పినట్టు ఆమె చెప్పినట్టుగానే చేస్తావు. నాకంటే తల్లిని ఎక్కువ ప్రేమించావంటే నువ్వు నీ తల్లి మాట వింటావు తప్ప నా మాట వినవు. నా మాట వినకపోతే మరి నువ్వు నా దగ్గరకు రాలేవు. దేవుని మాట విననివాడు దేవుడి సన్నిధికి చేరలేడు. దేవుని మాటకు లోబడని వాడు, వాక్యానుసారం బ్రతకని వాడు పరలోకం చేరడు. వాక్యానుసారం జీవించేవాడే పరలోకానికి వెళ్తాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? మొదట నన్ను పెట్టు, నా తర్వాత మిగిలిన ఎవరినైనా ఉంచు. మన హృదయములో మొదటి స్థానము దేవుడికే ఇవ్వాలి. అది కానీ మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు, అత్యున్నతుడైన దేవుడు, అద్వితీయుడకు దేవుడు, సర్వాధికారి, సర్వాధిపతి అయినటువంటి దేవుడు మానవుల హృదయాలలో మొదటి స్థానము, అత్యున్నతమైన స్థానమును కోరుకుంటున్నాడు. మీరు గమనించండి, ఇక్కడ మన ఇండియాలో కానివ్వండి, మరి ఏ దేశంలో కానివ్వండి, నీకు ఎన్నైనా ఉండనివ్వు, గవర్నమెంట్ రూల్ ఫాలో అవ్వాల్సిందే నువ్వు. అవునా కదా? నువ్వు ఎన్నైనా ఉండనే, నీకు ఎన్ని సమస్యలైనా ఉండనే, నువ్వు అర్జెంటుగా హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి వెళ్ళిపోయావు బైక్ వేసుకొని, ఆడు పట్టుకుంటాడు, పోలీసు పట్టుకుంటాడు. ఏమంటావు నువ్వు? సార్ అర్జెంటుగా నేను వచ్చాను సార్ నా దగ్గర హెల్మెట్ అంటే ఒప్పుకుంటాడా? ఖచ్చితంగా ఫైన్ వేస్తాడు. గవర్నమెంట్కి అంత రూల్, అంత స్ట్రిక్ట్ ఉన్నప్పుడు దేవుడికి ఎంత ఉండాలి? ఒప్పుకుంటుందా గవర్నమెంట్? అర్థమైందా నా యొక్క ఇంటెన్షన్, నా యొక్క ఆలోచన? దేవుడు ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఒక చిన్న రూలు నువ్వు మీరినా సరే గవర్నమెంట్ అంగీకరించదు కదా. మరి దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి, మొదట ఆయన పెట్టాలి. అది ఆయన కోరుకునేది. తన ఇంటి వారు విరోధులు అవుతారు. యేసుప్రభు నమ్ముకోవడం ద్వారా నిజంగా మన వాళ్ళే మనకు విరోధులు అవుతున్నారు. ఎంతోమందిని కులంలో నుంచి వెలివేశారు యేసుప్రభు నమ్ముకున్నందుకు, మతంలో నుంచి వెలివేశారు, ఊరిలో నుండి వెలివేశారు, జాతిలో నుండి అసలు నువ్వు మా జాతే కాదురా అన్నారు. తెలుసా? యేసుప్రభు నమ్ముకోవడం ద్వారా. అంటే నన్ను మీరు నమ్ముకోవడం ద్వారా మీకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని ప్రభు చెప్తున్నాడు. అంతేగాని ఆయన కయ్యం పెట్టడం కాదు అని అర్థం. నీకు మ్యాటర్ అర్థం కాకపోతే అలాగే ఉంటుంది రాబాయ్. వాక్యాన్ని అక్షరార్థంగా చూడకూడదు, దాని వెనకాల భావాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అల్లెలు ఇంకేముంది కింద? చాలు. దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే మనుషుల్లో నుండి మనుషుల్ని వేరు చేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? నీటిలో నుండి నీటిని వేరు చేశాడు, ఇప్పుడు మనుషుల్లో నుండి మనుషుల్ని వేరు చేస్తున్నాడు. ఆ భూలోక సంబంధమైన మనుషుల్లో నుండి పరలోక సంబంధమైన మనుషులు ఆయన ఏం చేస్తున్నాడు? వేరు చేస్తున్నాడు, సపరేట్ చేస్తున్నాడు. అందుకనే మనం ఎంతోమంది ఉన్నా
మనం మాత్రమే దేవుని సన్నిధికి వస్తాం. మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన వాళ్ళు ఎంతోమంది మనకున్నా, మన పిల్లలు ఉన్నా, ఏమంటే నమ్ముకున్న వాళ్ళు మాత్రమే ప్రభు దగ్గరికి వస్తారు. చూసారా ఆ సెపరేషన్? చూసారా ఎలా చేసాడు దేవుడు? నమ్మని వారు రాలేరు, కలవలేరు. ఎందుకంటే వారి విధానం మన విధానం వేరు. దేవుడు మనల్ని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు పరలోక సంబంధమైన బిడ్డలుగా ఉండడానికి. నువ్వు పరిశుద్ధ జలానివి, దేవుడు ఇష్టపడినటువంటి నీటివి, నువ్వు ఇష్టపడి కోరుకున్న నీరువు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏం చేసినట్టు మనుషుల్లో నుంచి మనుషుల్ని వేరు చేస్తున్నాడు. నమ్మని వారిలో నుండి నమ్మిన వారిని వేరు చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి. మనుష్య కుమారుడు తన మహిమతో మనుష్య కుమారుడు కూడా ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, మత్తయి సువార్త 25:31 నుండి. ఆయన చదువు నాయన. ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ముందు పోగు చేయబడతాయి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడి రాకడ రాబోతా ఉంది. యుగాంతము సంభవించబోతా ఉంది. పరిస్థితులు ఒకదానికొకటే ఆశ్చర్యకరంగా తోసుకుంటూ ముందుకు వస్తున్నాయి. చివరి దినాలలో మనం ఉన్నాం, అంత్య దినములలో మనం ఉన్నాం. ప్రభువు తన రాకడ కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. లోకము సిద్ధపరచబడతా ఉంది. మనుష్యులందరూ ఆయన ఎదుట ఒకానొక దినమున పోగు చేయబడతారు. నమ్మిన వాడు, నమ్మని వాడు కూడా దేవుడి దగ్గర పోగు చేయబడతారు, నిలబడతారు. ఆ రోజు నువ్వు, నేను, ప్రతి ఒక్కడు కూడా యేసు ప్రభు దగ్గర నిలబెట్టబడతాము. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరు చేస్తాడా, కలిపేస్తాడా? వేరు చేస్తాడా? ఉన్నారా మీరు ఎవరన్నా గొల్లలు? వాళ్ళు బాగా అర్థం, వాళ్ళకి తెలుసు. గొల్లలు సపరేట్ చేస్తారు. ఏం చేస్తారు? గొల్లవాడు గొర్రెల్లో నుండి మేకలను వేరుపరిచినట్టు, మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్టు. ఇంతకుముందు చూసాం మనం, కింది జలములో మీది జలమును వేరుపరిచాడు. రెండవదిగా మనుష్యుల్లో నుండి మనుష్యుల్ని వేరుపరిచాడు. ఇప్పుడు మూడవదిగా మేకల్లో నుండి గొర్రెలను వేరుపరుస్తున్నాడు. ఇంతకీ గొర్రెలు ఎవరో మేకలు ఎవరో తెలుసు కదా మీకు? గొర్రెలంటే మనమే, మేకలంటే చూసారా? గొర్రెల్లో నుండి మేకలను వేరు చేస్తాడు, మేకల్లో నుండి గొర్రెలను వేరు చేస్తున్నాడు. మనము గొర్రెలము, మన ప్రభువు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి తన మంద కొరకు ఏం చేస్తాడట? ప్రాణం పెడతాడట. అందుకోసమే ఆయన మన నిమిత్తం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. గొర్రెల్లో నుండి మేకలు కలిసే మేస్తాయి, కలిసే తిరుగుతాయి, కలిసే ఉంటాయి. కానీ కాపరి ఏం చేస్తాడంటే తర్వాత గొర్రెల్ని మేకర్ని సపరేట్ చేస్తాడు. గృహం దగ్గరకు వచ్చినప్పుడు వాటిని సపరేట్ చేస్తాడు గొల్లవాడు. గొర్రెలు వేరే దొడ్డులోకి, మేకలు వేరే దొడ్డులోకి పంపిస్తాడు. అవి కలిసే తిరుగుతాయి, కలిసే మేస్తాయి, కలిసే వెళతాయి, కలిసే వస్తాయి. కానీ నివాసం ఉంచేటప్పుడు చివరికి వచ్చేసరికల్లే వాటిని రెండింటిని సెపరేట్ చేస్తాడు. విశ్వాసుల నుండి అవిశ్వాసులు దేవుడు ఏం చెప్తాడో తెలుసా? వేరు చేస్తాడు. సంఘములో మీరు గమనించుకోండి, సంఘములో 2 రకాల ప్రజలు ఉంటారు. విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు కూడా
ఉంటారు. అవిశ్వాసి ఎవడయ్యా అంటే విశ్వాసం ఉంచి కూడా అవిశ్వాసిలాగా బతికేవాడు. అది శరీర సంబంధుల్లాగా బ్రతికేవాడు అవిశ్వాసి. విశ్వాసే కానీ ఆలోచనలన్నీ భూమి మీదనే ఉంటాయి. విశ్వాసే కానీ మనసంతా లోకం మీదనే ఉంటుంది. ప్రభు సన్నిధికి క్రమం తప్పకుండా వస్తాడు, వాక్యం వింటాడు, బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, కానీ పాపం మానలేడు. పాపం మానని కన్నులు ఏటట, పాపం ఎక్కడ జరుగుతుందట? కన్నుల్లో. కన్నులతో పాపం. ఓరి నాయన, ఆ ఫేస్బుక్ ఏమండి, ఈ యూట్యూబ్లు, ఈ ఫోన్లు చూడండి, చెత్త, అసభ్యత, ఏహ్యత, నీచము, నికృష్టము, పాపిష్టివన్నీ ఇప్పుడు అందులో కనబడుతున్నాయి. అలాగ చూస్తుంటాడు అనమాట. ఏం కనులు ఇయ్యి? ప్రార్థన చేస్తాడు కానీ పాపం మాండో, చర్చికి వస్తాడు కానీ పాపం మాండో, బైబిల్ చదువుతాడు, పాపం మాండో. ఎవడు వీడు? విశ్వాసిలాగా ఉన్న అవిశ్వాసి, విశ్వాసి వేషములో ఉన్న అవిశ్వాసి, పరిశుద్ధునిలాగా కనబడుతున్న అపవిత్రుడు. ప్రార్థన చేస్తాడు, లోకాన్నే కోరుకుంటాడు, వాక్యం చదువుతాడు, లోకాన్నే ప్రేమిస్తాడు, ప్రభు సన్నిధికి వస్తాడు, మనసంతా లోకం మీదే ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి కోరికలు కలిగి ఉంటాడు, ఆలోచనలు కలిగి ఉంటాడు, మనసంతా దానికోసమే. మనం ఎంత చెప్పుకున్నాం? మనసంతా నీ కోసమే నా యేసయ్యా అని. మనం అంటే మనసంతా నీ కోసమే నా లోకమా, మనసంతా నీ కోసమే నా శరీరమా, మనసంతా నీ కోసమే. ఈడు ఇలా పాడతాడనమాట. మనోడే కానీ మన ఇంటికి రాడు. నేను చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునేవాళ్ళం. మనోడైతే మన ఇంటికి ఎందుకు రాలేదురా అని. మా చిన్నప్పుడు ఇంత వయసులో ఉన్నప్పుడు మనోడైన వాడు, మనోడే అయితే మన ఇంటికి రాలేదే. మనోడైతే ఏం చేయాలా? మన ఇంటికి రావాలా, మనోడైతే మనతో ఉండాలా, మనోడైతే మనతో గడపాలా. నేను శనివారం యారింటికి వస్తాను? ఎందుకు? మీరు నా వాళ్ళు కాబట్టి, నేను మీ వాడిని కాబట్టి. ఇంకా ఎవరైనా ఆహ్వానిస్తే, పిలిస్తే పోతాం, పిలవకుండా ఎవరింటికి పోతాం? మన వాళ్ళ ఇంటికి పోతాం. పిలవాల్సిన అవసరం ఉందా? వెళ్ళిపోతాం, యేసు రక్తం మీద జయం. అది మన ఇల్లు కాబట్టి, వాళ్ళు మనవాళ్ళు కాబట్టి. అదే బయట అనుకో, రావాలండి, రమ్మంటారండి, వచ్చేమా అండి అని అడగాల. అవునా కదా? లోకంలో అదే కదా ఉన్నది. దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసుల్లో నుండి అవిశ్వాసులను వేరు చేస్తాడు. సంఘములో ఇద్దరు ఉంటారు, చర్చికి అందరూ వస్తారు, వాక్యం అందరూ వింటారు, పాటలు అందరూ పాడతారు, కానుకలు అందరూ వేస్తారు, వాక్యం అందరూ చదువుతారు, ప్రార్థన కూడా చేస్తారు, కానీ పాపం మాత్రం మానరు. వాక్యం చదువుతారు కానీ ఆ వాక్యానికి మాత్రం లోబడరు. సాక్ష్యం చెబుతారు కానీ సాక్ష్యానికి తగ్గ జీవితం మాత్రం జీవించరు. ఆరాధన చేస్తారు కానీ దేవుడితో వాళ్ళు లీనమైపోయి ఉండరు. ఆత్మతో చేసే ఆరాధనది కాదు. ఆరాధన చేస్తారు కానీ మనసుతో చేయరు, ఆత్మతో చేయరు, సత్యముతో చేయరు, నోటితో చేస్తారు ఆరాధన. ఏంటి ఆరాధన? ఆరాధన అంటే అయిపోద్ది. ఆరాధన అంటే అయిపోద్ది. ఆరాధన నీ హృదయములో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే అది ఆరాధన. వాక్యానికి లోబడి జీవిస్తే అది ఆరాధన. అది కదా ఆరాధన అంటే. ఆరాధన అంటే అయిపోతుంది ఆరాధన. నువ్వు ఆరాధన అంటున్నావు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చాలా మంది పరిస్థితి ఇదనమాట. ఆరాధన చేస్తారు, పెదవులతో చేస్తారు ఆరాధన, హృదయంతో కాదు. ఆరాధన దేంతో చేయాలట? హృదయముతో చేయాలా ఆరాధన, ఆత్మతో చేయాల ఆరాధన, సత్యముతో చేయాల ఆరాధన. అసలైన ఆరాధన అంటే ప్రభు చెప్పాడు, ఆత్మతోనూ
సత్యముతోను. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ, సత్యమనగా వాక్యము. ఏమన్నా పరిశుద్ధాత్మను కలిగి వాక్యానుసారం జీవించేవాడే అసలైన ఆరాధికుడు. అది మాత్రమే అసలైన ఆరాధన. నువ్వు వాక్యానుసారం జీవించకుండా చేసే ఆరాధన అది ఆరాధన కాదు. పరిశుద్ధాత్మను కలిగి ఉండకుండా, ఆయనకు లోబడకుండా నువ్వు చేసే ఆరాధన కాదు. చాలా మంది ఆరాధన దేవునికి ఇష్టము లేని ఆరాధన. అది సత్యమైన ఆరాధన కాదు. ఇంపైన సువాసన దేవుడైతే తెలుసా? ఆరాధన అంటే ఇంపైన సువాసనగా కమ్మని వంట చేసినప్పుడు ముక్కులు అదిరిపోతాయి. అవునా కదా? కొంతమంది వంట చేస్తే 10 ఏళ్ళకి వచ్చేద్ది వాసన. ఏముంటుందో వాళ్ళ చేతుల్లో మాయ మనకు తెలియదు. కానీ ఏం వండుతారండి బాబు వాళ్ళు వండితే సరే చుట్టుపక్కల ముక్కులు బగిలిపోయి గుమ్మలు ఆడిపోతుంటాయి. ఎంత బాగుంటుందో టేస్ట్ తర్వాత సంగతి వాసన. అవునా? నీకు మాట చెప్పనా, వాసనే టేస్ట్ని కూడా నిర్ధారిస్తుంది. నిజం, వాసన టేస్ట్ని నిర్ధారిస్తుంది. వాసన టేస్ట్ ఎలాగుందో రుజువు చూపిస్తుంది. రుజువు అది టేస్ట్కి వాసన రుజువు. కొంతమంది వండితే వాసన లేవు, గీసన లేవు. మనం ఇక్కడ ఆరాధన చేస్తామంటే అది నిజమైన ఆరాధన అయితే ఆరాధనట దేవుడికి ఒక ధూపంలాగా, నైవేద్యములాగా, ఇంపైన సువాసనలాగా ప్రభు దగ్గరికి వెళ్తాట. ఆస్వాదిస్తాడు ఆయన మన ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును. గొర్రెలే కానీ మేకల్లాగా బ్రతుకుతున్నాయి. విశ్వాసులే కానీ అవిశ్వాసుల్లాగా బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలే కానీ దయ్యం బిడ్డల్లాగా బ్రతుకుతున్నారు. పరసంబంధులే కానీ భూలోక సంబంధుల్లాగా బ్రతుకుతున్నారు. ఆత్మీయులే కానీ ఏమండి లోకస్తులాగా బ్రతుకుతున్నారు. శరీర సంబంధుల్లాగా బ్రతుకుతున్నారు. అలాంటి వారిలో దేవుడు ఏంటంటే తెలుసా, నిన్ను ప్రత్యేకిస్తాడు, సపరేట్ చేస్తాడు. ఇక్కడ చేయడు. ఇక్కడ నువ్వు నేను అందరం చచ్చేంత వరకు, ప్రభు రాకడ వచ్చేంత వరకు కలిసి ఉంటాం. పరలోకంకి వెళ్తాం కదా, రాకడ వస్తుంది కదా, అప్పుడు అందరం పోగు చేయబట్టి అప్పుడు సపరేట్ చేస్తాడు. మీరంతా సైడ్కి రండి. ఈ గొర్రెలు ఎవరయ్యా అంటే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకే బ్రతికేవారు ఈ గొర్రెలు. ఆయన కోసమే జీవించేవారు ఈ గొర్రెలు. కష్టమైన, నష్టమైన, బాధైన, వేదనైన, దుఃఖమైన, శ్రమైన, హింసైన ప్రభువుని వదిలిపెట్టకుండా, వాక్యమును విడిచిపెట్టకుండా ఆయనను వెంబడించేవారు ఈ గొర్రెలు. మిగతా వారు పూర్తిగా వైదొలిగిపోయి వాక్య ప్రకారం జీవించకుండా తమ ఇష్టానుసారంగానే బ్రతుకుతూ పేరుకు క్రైస్తవులే కానీ ఏమండి లోకానుసారంగా జీవిస్తూ వాళ్ళు కూడా చలామణి అవుతారు. చిన్న చిన్న శ్రమలకే, చిన్న చిన్న ఇబ్బందులకే, చిన్న చిన్న కష్టాలకే కృంగిపోయి బలహీనులైపోయి ప్రభువును వదిలేస్తూ ఉంటారు. చాలామంది వదిలేస్తూ ఉంటారు. నాకు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు వచ్చినా నా ప్రభువు నేను వదిలిపెట్టలేదు నాటి నుండి ఈనాటి వరకు. ఎప్పుడు నేను సనగలేదు. ఒకసారి శనిగాను, నాకు చాలా బాధ వేసింది. అయ్యో సనుగుడు అనే పాపం చేశానా నేను అని చెప్పి చాలా బాధపడి పశ్చాత్తాపడ్డాను. దేవుని నడిపింపు కొన్నిసార్లు మనం సనుక్కునేలాగా చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి విడిపించి కనానుకు నడిపిస్తుంటే కొంచెం ఎడారిలో వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. సరిగ్గా నీరు దొరకలేదు, ఆహారం దొరకలేదు. దానికి వాళ్ళు వెంటనే సణుగుకున్నారు. ఏమంటే చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అవి పరీక్షలు. ఆ పరీక్ష వచ్చినప్పుడు నువ్వు సణుగుతున్నావా, గొణుగుతున్నావా? ఇదేంటి ఇలాగుంది, ఏ దేవుడు ఇదేంటి ఇచ్చే అని సణుక్కుంటే అది దేవుడు ఇష్టపడడు, దుఃఖపడతాడు. సణిగే క్రైస్తవుడు ఎవరు కూడా దేవుడిని సరిగా అర్థము
చేసుకోలేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేస్తాడయ్యా అంటే గొర్రెలలో నుండి మేకలను వేరు చేస్తాడు. ఇంతకుముందు లోకంలో మనుషులు వేరు చేసాడు. ఇప్పుడైతే సంఘాన్ని, మనల్ని పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆయన న్యాయ సింహాసనం ముందు మనల్ని నిలబెట్టి మనల్ని వేరు చేస్తాడు. ఇప్పుడు వాడు లోకం నుండి వచ్చారు కానీ ఇంకా లోకం వాళ్ళలో అలాగే ఉంది. వాడు లోకంలో నుండి వచ్చారు కానీ లోకం వాళ్ళలో అలాగే ఉంది. వారు బైబిల్ తీసుకొచ్చారు కానీ వాళ్ళలో బైబిల్ లేదు. అర్థమవుతుందా? వారు కానుకనిచ్చారు కానీ వాళ్ళే కానుక అవ్వలేదు. అర్థమవుతుందా? వారు లోకంలో నుండి వచ్చారు కానీ లోకం వాళ్ళలోనే ఉంది. వాళ్ళు బైబిల్ తెచ్చారు కానీ వాళ్ళలో బైబిల్ లేదు. వాళ్ళు కానుక ఇచ్చారు కానీ వాళ్ళు కానుక అవ్వలేదు. దేవుడు మనల్ని ఒక కానుకగా కోరుకుంటున్నాడు. మీ శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోండి. ఇది మనం ఇవ్వాల్సిన అత్యుత్తమమైన కానుక ఏదయ్యా అంటే మన శరీరమే. మన ప్రాణాత్మ దేహానికి ఆయన అర్పించి, ఇదిగో ప్రభువా నా జీవితం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఇదిగో దేవా నా జీవితము, ఆపాదమస్తకం నీకంకితము. ఏంటా? నా జీవితాన్ని, మన దేహాన్ని హృదయపూర్వకంగా ఆయనకి సమర్పించడమే ఆయన కోరుకున్న అస్సలు సిసలైన అర్పణ. ఈ నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారంటే వీళ్ళు కానుకిస్తారు కానీ వాళ్ళ జీవితాన్ని దేవుడికి కానుకగా ఇవ్వరు, వాళ్ళ మనసును దేవుడికి కానుకగా ఇవ్వరు, వారి శరీరాన్ని దేవుడికి కానుకగా ఇవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శరీరంతో పాపము చేస్తారు. ఆ శరీరంతో ఏం చేస్తారు? పాపము చేస్తారు. ఆ శరీరాన్ని ప్రభుకి ఇస్తే పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, నిర్మలంగా మారుస్తాడు. కానీ వాళ్ళు ఆ శరీరాన్ని మాత్రం దేవుడికి ఇవ్వరు, కానుకిస్తారు. వారు సంపాదించిన దాంట్లో కానుకిస్తారు. కానీ దేవుని బిడ్డలు, నిజమైనటువంటి క్రైస్తవులు ఏం చెప్తారంటే వారి సంపాదనతో పాటు తమ్మును తామే దేవునికి అర్పించుకుంటారు. హల్లెలూయా. ఒకసారి చూడండి, ఏమండి, ఫిలిప్పీ పత్రిక ఒకసారి చూడండి. అక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ సంఘాన్ని గురించి. కొరింథీ పత్రిక, కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును యేసు రక్తమే జయం. ఏం డైలాగ్ అండి! దేవుడికి అప్పగించుకున్నారట. దేవుడికి మాత్రమే కాదు, సేవకులకు కూడా తమను తామే, అయ్యా మేము మీ వారమయ్యా, దైవజనుడా, సేవకుడా, బోధకుడా, కాపరి, మేము మీ వారము. మీరేం చెప్తారో చెప్పండి, ఏం చేయమంటారో చెప్పండి, మేము అది చేస్తాం, మీకు లోబడతాం. ఏమండి, వారు కానుకనే కాదు ఫిలిప్పీ సంఘం ఇచ్చింది, మాసిదోనియా సంఘం వారు ఇచ్చింది.
కానుకలే కాదు, ఆ కానుకతో పాటు తమ్మును తామే దేవునికి ఇచ్చి వేసుకున్నారు. దేవునికి మాత్రమే కాదు, దైవజనులకు కూడా తమ్మును తాము ఇచ్చి వేసుకున్నారు. మేము మీ వారము అని. అది కదా అస్సలు సిసలైన క్రైస్తవ జీవితం అంటే. అసలు ఈ రోజుల పాస్టర్ గారు అంటే సంఘానికి లెక్కలేదు, గౌరవం లేదు, మర్యాద లేదు. అతను ఒక వేరుగా, ఒక వింతగా, ప్రత్యేకంగా, ఇతనెవరు మాకు చెప్పడానికన్నా. ఇదంతా భక్తిహీనత, ఇదంతా భక్తిహీనత. క్రైస్తవ్యం అనగా, దేవుని బిడ్డలు అనగా దేవునితోనూ కాపరితోనూ మమేకమైన వాళ్ళు. ఈ ముగ్గురిని విడదీయడం కష్టం. నిజం, దేవుణ్ణి, సేవకుణ్ణి, విశ్వాసుల్ని విడదీయడం చాలా కష్టం. కలిస్తే అలా కలవాలా, సగం సగం వచ్చి కలవడం కాదు. దేవుని బిడ్డ ఏం చేస్తారంటే పూర్తిగా సేవకులతో మమేకమైపోతారు. ఇంకా సేవకుల మనసే వీరి మనసులాగా ఉంటుంది. సేవకుడు కూడా దేవుని మనసే తన మనసులాగా ఉంటాడు. ఇది అసలు సంఘం అంటే, ఇది క్రైస్తవ్యం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎక్కడుంది అలాంటి పరిస్థితులు? ఇప్పుడు ఎలాగున్నాయి? సేవకుడు అంటే లెక్కలేదు, సంఘం అంటే లెక్కలేదు, తోటి విశ్వాసులు అంటే గౌరవం లేదు, ప్రేమ లేదు. ఏమండి, ఎలా పడితే అలాగా జీవిస్తూ ఉన్నారు ప్రజలు. అలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటే చివరి రోజుల్లో సెపరేట్ చేస్తాడు. నువ్వు నా మాట ప్రకారం జీవించలేదు, నా బోధకుడు, నా సేవకుడు నీకు చెప్పిన మాట ప్రకారం నువ్వు బ్రతకలేదు, జీవించలేదు, కనుక నీకు పరలోకానికి అర్హత లేదు అంటాడు దేవుడు. ఇంతకాలము నీకు నేను అవకాశం ఇచ్చాను, నువ్వు సరిదిద్దుకుంటావని, సరి చేసుకుంటావని, మార్చుకుంటావని, వాక్యానుసారం బ్రతుకుతావని, తోటి విశ్వాసులతో ప్రేమ కలిగి, సఖ్యత, ఐక్యత కలిగి జీవిస్తావని, నా సేవకుడిని నువ్వు సన్మానిస్తావని, నా వాక్యానికి లోబడతావని, వాక్యానుసారం నువ్వు బ్రతుకుతావని, పరిశుద్ధంగా ఉంటావని, నా కోసమే నువ్వు జీవిస్తావని నేను ఎంతకాలం ఎదురు చూశాను, కనిపెట్టాను, అవకాశం ఇచ్చాను. కానీ నువ్వు నీ పద్ధతిని, నీ ప్రవర్తనని మార్చుకోలేదు. నువ్వు నీ కోసమే బ్రతికావు, లోకం కోసమే బ్రతికావు, నీ శరీరాశలు నెరవేర్చుకున్నావు, నీ ఇష్టమే నువ్వు నెరవేర్చుకున్నావు. నువ్వు నా బిడ్డమనే పేరే, కానీ వాస్తవానికి నా లక్షణాలు నీలో ఏమీ లేవు గనుక, నా రూపం నీలో లేదు గనుక నీకు నాకు సంబంధం లేదు అంటాడు. ఆ దినమున అనేకులు ప్రభువా ప్రభువా నీవు మమ్మును ఏమన్నాడు? ప్రజలు ఏమంటారట? ప్రభువా ప్రభువా. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. నువ్వు కేవలం ప్రభువా యేసయ్య స్తోత్రం అంటే పరలోకం చేరవు. కేవలం పిలిస్తే ఇదవుతారు అనుకుంటున్నారు. పిలిచినంత మాత్రాన పరలోకానికి వెళ్ళరు. ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే దానిలో ప్రవేశిస్తాడు. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా, నీ నామమున సూచక్రియలు చేయలేదా, భాషలు మాట్లాడలేదా, ప్రవచనములు పలకలేదా అంటే, అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు కొండే అంటాడు. వీరట దేవుని నామముని పలుకుతున్నారట, ఉచ్చరిస్తున్నారట, పిలుస్తున్నారట, ప్రార్థన కూడా చేస్తున్నారట, దేవుని నామం పేరట దయ్యాలను వెలగొడుతున్నారట, దేవుని నామం పేరట ప్రవచనాలు చెప్తున్నారట, దేవుని నామం పేరట స్వస్థతలు చేస్తారట. కానీ వీళ్ళకి దేవుడికి ఏమీ సంబంధం లేదట. అయ్యయ్యో, మీరు ఏమనుకుంటారు? అక్కడ స్వస్థత జరుగుతుంది, వెళ్ళిపోదాం పదండి. ఎక్కడా? అక్కడ స్వస్థత జరుగుతుంది, వెళ్ళిపోదాం పదండి. ఆడు నిజంగా దేవుని సేవకుడేనా? ఆడు స్వస్థత కోసం నువ్వు పోతున్నా, ఆడు నిజంగా దేవుడి సేవకుడేనా? ఈ రోజుల్లో మీరు చూసేవి చాలా వరకు జిమ్మిక్కులు, మ్యాజిక్లు తప్ప మీరు 90% మీరు నిజమైన స్వస్థతలు చూడడం లేదు. అలాగని స్వస్థతలు లేవని నేను అంటలేదు, వరాలు లేవని నేను అంటలేదు.
అవి ఉన్నాయి, నేటికి పని చేస్తున్నాయి. దేవుడు ఇప్పటికీ ఆ కార్యాలు జరిగిస్తున్నాడు. కానీ ఈరోజు మీరు ఎక్కడెక్కడైతే టీవీలలో చూస్తూ ఉన్నారో, ఫోనుల్లో చూస్తూ ఉన్నారో, ఆహా ఓహో స్వస్థత ప్రవచన వరములు కలిగిన వాడని ప్రకటించుకుని ఎక్కడైతే పాంప్లెట్లో మీరు చూస్తున్నారో, చాలా వరకు అవన్నీ ఫేక్, అవన్నీ మోసపూరితమైనవి. అట్టి వారిని దేవుడు అంటాడు, నువ్వెవడో నాకు తెలియదు, గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఎక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వెవడో నాకు తెలియదని ప్రభు అంటాడు. అప్పుడు గుండెలు బాదుకుంటారు. స్వస్థత వరములు కలిగిన దైవజనుడట ఇలా అనగానే పడిపోతారట. ఎవడరా నువ్వు పడగొట్టడానికి? దానికి అలవాటు పడిపోతున్నారు జనం. అక్కడ స్వస్థత, ఓహర్ బాబు నీ మనసు బాగోపోతే నీకు ఎక్కడికి వెళ్ళినా స్వస్థత రాదు. నీకు స్వస్థ బుద్ధి లేకపోతే నీకు స్వస్థత రాదు. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నా. వెరీ సింపుల్. నీకు స్వస్థ బుద్ధి లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు స్వస్థత రాదు. నీ బుద్ధి మంచిది కాకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు లాభం లేదు. స్వస్థ బుద్ధి కావాలి. దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే నీలో ఆ స్వస్థ బుద్ధి అనగా మంచి బుద్ధి నీలో ఉండాలి, సుబుద్ధి నీలో ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నా ద్వారా దేవుడు ఎన్ని స్వస్థతలు జరిగించలేదు? నేను ఎప్పుడైనా ప్రచారం చేసుకున్నానా? నేను పాంపులెంట్లు వేసుకున్నానా? దేవుడు ప్రతి ఒక్క సేవకుడిని వాడుకుంటాడు. ప్రతి ఒక్క సేవకుడికి ఆ కృప ఉంది. ఖచ్చితంగా వాళ్ళు సేవకులు ప్రార్థన చేయగా కలుగుతుంది. నువ్వు నీకున్న సేవకుడిలో ఉన్న తలాంతు నువ్వు గుర్తించట్లేదంటే నీకు చేత కాలేదు. నీ ఎదుటిగా పెట్టిన దైవజనుడి యొక్క సత్తా నీకు తెలియలేదు. నువ్వు చూడలేకపోయావు, నువ్వు గ్రహించలేకపోయావు. ఇంకెవడో కోసం చూస్తున్నావు నువ్వు. మనం ఎప్పుడైతే కదా మన ఎదుట ఉన్నదాన్ని మనం గుర్తించడం మన చేత కాదు. మన ఎదురుగా ఉన్నదాన్ని మనం పట్టించుకోవడం మన చేత కాదు. అందులో ఉన్న గొప్పతనం మనకు తెలియదు. అక్కడెక్కడో ఉందట. నీ ముందు పెట్టినటువంటి దైవజనుడి ముందు అది గుర్తించు. అతడు దైవజనుడని నువ్వు గుర్తిస్తే ఆ దైవజనుడి పేరులోనే నీకు విజయం కలిగింది. నీ ముందు సేవకుడని, దైవజనుడని, దేవుని చేత పంపబడిన వాడని నువ్వు గుర్తిస్తే, గ్రహిస్తే అందులో నుండి నీకు స్వస్థత వస్తుంది. నువ్వు విలువిస్తే కదా నీకు రావడానికి, నువ్వు గౌరవిస్తే కదా నీకు కలగడానికి. చాలా మంది తమ ఎదురుగా ఉన్నటువంటి దైవజనులను గౌరవించరే. దేవుడు తమకిచ్చిన సేవకులను ప్రేమించరే. ఎవడో కనబడతాడు టీవీలో, ఆడికి నీ ముక్కు తెలీదు, నీ మొహం తెలీదు. ఆడి కోసం పంపించేస్తా పొలవమని. నీ ఎదురుగా నీ కోసం శ్రమపడి కష్టపడి ప్రయాసపడుతున్నటువంటి దైవజనుడు నువ్వు ప్రేమించకపోతే నువ్వు బయట ఉండేవాడిని ప్రేమిస్తావు. సొంత తల్లిని తండ్రిని ప్రేమించలేని వాడు బయట ఉండేవాడిని ప్రేమిస్తాడు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ప్రేమ, ప్రేమ దోమ. నిజంగా నీకు ప్రేమ ఉంటే నీ తల్లిని ప్రేమించో. నిజంగా నీకు ప్రేమ ఉంటే నీ తండ్రిని ప్రేమించో. నిజంగా ప్రేమ ఉంటే నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ తండ్రిని, నీ తల్లిని, నీ కుటుంబాన్ని ప్రేమించు. నీ భార్యని ప్రేమించు, నీ భర్తని ప్రేమించు. ఇది చేత కాదు నీకు. లవ్ ఎక్కువైపోయింది. లవ్ కాదు, కొవ్వు ఎక్కువైపోయింది నీకు. నీ కొవ్వు ఎక్కువైపోయి కొవ్వు పట్టిన పనులు చేస్తున్నావు. లవ్ ఎక్కువైపోయి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు విశ్వాసులే కానీ విశ్వాసుల జీవితం వాళ్ళలో లేదు. వాళ్ళు దేవుని బిడ్డలే కానీ దేవుని రూపం వాళ్ళలో లేదు. వాళ్ళు గొర్రెలే కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన లాంటిది కానీ. అలాంటి వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంటే వేరుపరుస్తాడు. ఆయన చీకటిలో నుండి వెలుగును వేరుపరిచాడు. క్రింది జలాలలో నుండి మీది జలాలను వేరుపరిచాడు. ఆయన మనుష్యుల్లో నుండి మనుష్యులను వేరుపరిచాడు. గొర్రెల నుండి మేకలను వేరుపరిచాడు. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, అవి సాయంకాలం మాట్లాడుకుందాం.